కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మనమైతే నిన్న సాయంత్రం అయితే స్ప్రే చేశాను నేను. టమాటాలు ఇప్పటికైతే మనమైతే మూడో స్ప్రే చేస్తున్నాము. నిన్నైతే 35 రోజులు అవుతుంది. మీరు మన వీడియోలను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు అన్నీ అయితే తెలిసుంటాయి ఎవరికి. మీరు ఫస్ట్ నుంచి ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు అన్నీ తెలుసు. ఈరోజు మనమైతే 2 డ్రమ్ములు అయితే పడుతున్నాయి మనకి. మామూలుగా ఇంత ముందు వరకు అయితే ఫస్ట్ 2 స్ప్రేయింగ్లు కాబట్టి తక్కువే పడ్డాయి. ఒక్కొక్క డ్రమ్ముకి అయితే కొట్టేసాము. ఇంకా ఈరోజు అయితే మనకు 2 డ్రమ్ములు పడుతున్నాయి కాబట్టి 2 డ్రమ్ములకు సరిపోయేంతగా ఒకేసారి అయితే కలుపుకుంటున్నాము. అయితే ఈరోజు ఇంకా ఏమేమి స్ప్రే చేస్తున్నామంటే ఫస్ట్ షోటో, తర్వాత వచ్చి బ్లూ మ్యాజిక్, తర్వాత ర్యాపిడ్, తర్వాత మెగామాక్స్. ఈ 4 గురించి 4 అయితే స్ప్రే చేస్తున్నాము. షూటర్ ఏమంటే మీకు మీ తోటలో ఉన్నటువంటి పూజీగులు కానీ మా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ అలాగే ఇంకేమన్నా కానీ ఉన్నా కూడా మొత్తం అంతా అయితే క్లీన్గా అయితే పంపించేస్తుంది. అది షూటర్ వల్ల యూజ్ చేస్తాం. ఇంకా బ్లూ మ్యాజిక్ అదైతే పూత కోసము. మీ తోటలో పూత బాగా ఇప్పుడు ఆల్రెడీ ఉందనుకో పూత బాగా వచ్చేకి ఒక పూత కట్ అయిపోయినా కూడా మళ్ళీ బాగా సెట్ అయ్యి కూడా అయితే ఈ బ్లూ మ్యాజిక్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా ర్యాపిడ్ అది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అనేది మన చెట్టుకి అయితే అవసరము. దాన్ని కూడా అయితే స్ప్రే చేస్తున్నాము. ఇంకా ఇంకొకటి మ్యాక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందేదే. మనమైతే ప్రతిసారి మ్యాక్స్ అనేది అయితే స్ప్రే చేసాను. ఇప్పటికి 3 దానిలో అయితే 2 దానిలో అయితే మ్యాక్స్ అనేది స్ప్రే చేసాము. ఇప్పటికి మనకైతే 35 రోజులు అయిపోతుంది. 35 రోజుల్లో కూడా మనం ఇప్పటివరకు నేను 2 స్ప్రేలు కంప్లీట్గా చేశాను. ఇదైతే 3వ స్ప్రే చేస్తున్నాను. ఇంతవరకు అయితే పెద్ద పెద్ద కంపెనీల మందులు అయితే మనం ఏది స్ప్రే చేయలేదు. మనం ఆర్గానిక్ కంపెనీ అయితే స్ప్రే చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో చేయండి. దీనివల్ల ఏం యూజ్ అని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మన తోట దగ్గరికి కూడా వచ్చేసండి. అయితే తోట కూడా అయితే ఒకసారి అయితే చూసుకొని అయితే పోదురు. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాంటివన్నీ కూడా ఉన్నా కూడా అయితే తీర్చేస్తాం. మెయిన్గా ఈ స్ప్రేకి ఏమంటే మనం యాక్చువల్గా 10 రోజులకైతే ఒక స్ప్రే చేసుకున్నట్లయితే బాగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నేనైతే 12-13 రోజులకైతే స్ప్రే చేస్తున్నాను. మన దాంట్లో కాయలకు కూడా అయితే ఎక్కడైతే ఏం ప్రాబ్లం లేదు. మీకు కాయలకు ఊజీగులు బొక్కలు పెట్టేటివి అలాంటివన్నీ ఇంక మనకు ఆల్రెడీ పూత పిండి స్టార్ట్ అయింది కాబట్టి ఊజీగులకి హోల్స్ పెడతా ఉంటాయి. ఊజీగులు టమాటాకి మొదల్లో కానీ సైడ్లో కానీ కాయకి చిన్న చిన్న కాయలకి అవైతే మనం గమనిస్తూ ఉండాలి. మనం గమనిస్తూ ఉన్నట్లయితే మనము ముందుగానే దానికైతే స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. అందుకోసమే మనమైతే 3వ స్ప్రే కూడా చేస్తున్నాను 35వ రోజు. మీరు 35 రోజు కాకపోయినా 30 రోజు అనేది చేసుకోండి. అది మన కన్వీనియంట్ని బట్టి. నేను 35 రోజు చేసిన కాబట్టి నేను 40 రోజులు చేస్తాను అనుకుంటే అది మీకు కష్టము. నేను స్ప్రేయింగ్లు తగ్గించాలి, డబ్బులు పెట్టుబడి తగ్గించాలి రైతుకి. అలాగే మనకి ఎందుకంటే ప్రజెంట్ రేట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అందుకోసం మనము టమోటా ఖర్చు అనేది ఇప్పటి నుంచి తగ్గించుకోవాలి పంట బాగా తీసుకోవాలి. దాని మీద అయితే ఫోకస్ చేయాలి. అలా కాకుండా మనము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ప్రతి ఒక్కటి కూలి పెట్టి చేయించుకొని ఎక్కువ అవన్నీ చేయాలంటే అయ్యే పని కాదు. మనమైతే లాస్లోకి అయితే వెళ్ళిపోతాం. కాబట్టి మనకు ఉన్నంతలో మనమైతే చేసుకోవాలి. ఎక్కువ అయితేనే మనం ఇంకా చేయలేమనిపిస్తేనే అప్పటికైతే కూలికి పోవాలి. ఎందుకు చేస్తాం లేప మనం ఇవన్నీ ఆకసాట్లు మనకి కష్టాలు అనుకుంటే మనం చేయలేము. మళ్ళీ ఏం పని అయితే చేయలేం. కాబట్టి కొంచెము మా సొంతం పని ఎక్కువ చేసుకోండి. కూలి అయితే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు 4 ఎకరాలకు పెట్టారు కాబట్టి 4 ఎకరాలు ఒకేసారి పెట్టరు. 2 ఎకరాలు రోజు కొంచెం మీరు కట్లు వేసుకోండి. అలా అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకైతే ఈ స్ప్రే మందులు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకైతే 2-3 రోజుల్లో అయితే మీ ఇంటికి అయితే నియరెస్ట్ IAPSRTC కార్గోకి కానీ అలాగే నవోదయ ట్రాన్స్పోర్ట్లో కానీ అయితే పంపిస్తాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. స్క్రీన్ మీద నెంబర్ కూడా కాల్ చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే దానికైతే ఇస్తాను. ఇప్పుడు చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. నేను సాయంత్రం స్ప్రే చేసినది. ఈరోజు సాయంత్రం కూడా అయితే ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను.